ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ 28వ తేదీ నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. శరణ్ నవరాత్రాల సందర్భంగా అమ్మవారికి ఈరోజు వేయబడే అలంకారం అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవి అలంకారం రోజున మేషాది ద్వాదశ రాశుల వారు ఏ విధమైన పుష్పాలతో అర్చించాలి, ఏ నివేదనల్ని అమ్మవారికి సమర్పించాలి వంటి విశేషాలను తెలుసుకుంటారు. అలాగే అన్నపూర్ణాదేవి వైభవాన్ని చాటి చెప్పే ప్రత్యేక గీతాన్ని డివి మోహన్ కృష్ణ గారి సంగీత సారథ్యంలో తిలకిస్తారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతు ఆశ్వీజమాసం శుద్ధపక్షం. ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే అక్టోబర్ 1 మూలా నక్షత్ర ప్రవేశం సరస్వతీ పూజ, అక్టోబర్ 2 దుర్గాష్టమి మహానవమి, అక్టోబర్ 3 విజయదశమి దసరా ఉత్సవం. విజయ ముహూర్తం సాయంత్రం 4:08 నుండి 5:10 వరకు. ఇక ఈరోజు వేయబడుతున్నటువంటి అన్నపూర్ణాదేవి అలంకారం గురించి అనుకుంటే, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అమ్మవారు అయ్యవారికి భిక్ష పెడుతుంది అంటే అన్నాన్ని బిచ్చంగా పెడుతుందని అర్థం కాదు. ఎంత పెట్టినా తరగనటువంటి జ్ఞానభిక్ష స్వయంగా అమ్మవారు అయ్యవారికి అలా అందిస్తూ పెడుతుంది. ఈ రోజున లోకంలో జ్ఞానాన్ని ఎంతగా అందిస్తూ ఉంటే అంతగా వృద్ధి పొందుతుంది. కాబట్టి అన్నపూర్ణే సదాపూర్ణే, ఎప్పుడూ నిండుగా ఉండేటటువంటి జ్ఞాన భిక్షనియ్యగలిగిన అద్భుతమైన కలశాన్ని కలిగినటువంటిది అమ్మ. అందుకే అమ్మవారి పేర్లలో ఒకటి జ్ఞాన ప్రసూనాంబికే అని. అటువంటి అన్నపూర్ణాదేవికి నమస్కరిద్దాం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు షష్ఠంలో ఉన్నాడు, కేతువు ద్వాదశంలో ఉన్నాడు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం ముఖ్యంగా విద్య మీద, ఆరోగ్యం మీద, అన్యోన్య దాంపత్యం మీద ప్రభావాన్ని చూపే ఈ గ్రహాల పొంతన కారణంగా ప్రత్యేకమైన అధ్యయనాన్ని చేయాల్సి ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి పిల్లల విద్య మీద ప్రత్యేకమైన శ్రద్ధని చూపించవలసి ఉంటుంది. తామే అశ్విని నక్షత్ర జాతకులైనట్లయితే విద్య పట్ల అనాసక్తి లేకుండా ఉండేలాగా జాగ్రత్త పడాలి. భరణి నక్షత్ర జాతకులు ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధని చూపించుకోవాలి. అనారోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లకి దూరంగా ఉండి తీరాలి. కృత్తికా నక్షత్ర జాతకులు భార్యాభర్తల మధ్య చిన్న పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దాంపత్య విషయంలో మరింత శ్రద్ధగా మాటకి మాట అనకుండా ఉండేలా చూసుకోవడం ఎంతైనా అవసరం. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి. అన్నపూర్ణాదేవి అలంకారం కాబట్టి మల్లెలతో మేషరాశి వారు అమ్మవారిని అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారు భండ అసురుణ్ణి వధించింది కాబట్టి, భండ అంటే బద్ధకపుతనం అని అర్థం కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారం ఏ విధమైనటువంటి ప్రాలుమాలిక అంటే పనిని వాయిదా వేయడం అనే పనిని పూర్తిగా మానుకోవాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి ఈ వారం విజయం లభిస్తుంది, స్థాన సిద్ధి లభిస్తుంది, దూర ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కృత్తికా నక్షత్ర జాతకులకి తామున్నటువంటి చోటున మాత్రమే ఉండే విధంగా అధికారికమైనటువంటి ఉత్తర్వులు వెలువడతాయి. ఆ కారణంగా ఆనందం వారిలో తప్పక చోటు చేసుకుంటుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి వైద్యులు, న్యాయవాదులు అయినట్లయితే చక్కనైనటువంటి ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా ఆదాయం చేతి నిండా పుష్కలంగా లభిస్తుంది. మృగశిర నక్షత్ర జాతకులకి న్యాయస్థానాల్లో సంపూర్ణమైనటువంటి విజయం లభించడమే కాకుండా ప్రతిస్పర్ధి అయినటువంటి వారికి అంటే అవతల వైపు ఉన్నటువంటి కక్షిదారులకి మరోసారి విజ్ఞప్తి చేసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి స్వతంత్ర విజయం లభిస్తుంది ఈ వారంలో. ఈరోజు వృషభ రాశి వారు గులాబీలతో అమ్మవారిని పూజిస్తూ గారెని నివేదనంగా సమర్పించాలి.
గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఎంతైనా మంచిది. అమ్మవారు విషుక్రుడిని వధించింది కాబట్టి, విషుక్రుడు అంటే మాట మీద నిలబడని వాడు కాబట్టి మాట మీద నిలబడే విధంగా ఈ వారమంతా ప్రయత్నించి ఆ విధంగా ప్రవర్తించాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కష్టాలు నిదానంగా గట్టెక్కి ఒడ్డెక్కినటువంటి స్థితిలో ఉంటారు ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులు అందరూ కూడా. మృగశిర నక్షత్ర జాతకులకి విదేశీ ప్రయత్నాలు క్రమంగా అనుకూలిస్తాయి. మెల్లగా విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనకి ఖచ్చితంగా రాగలుగుతారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులు విదేశీ ప్రయాణానికి లేదా స్వదేశీ ప్రయాణానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకుని ఇక ఇప్పుడు బయలుదేరవచ్చు అనేటటువంటి నిర్ణయానికి రాగలుగుతారు. పునరస్సు నక్షత్ర జాతకులకి ఇప్పటి వరకు వచ్చినటువంటి కష్టాలన్నీ తీరి మెల్లగా ఊపిరి పీల్చుకోగలిగినటువంటి స్థితి కలుగుతుంది. మొత్తానికి ఈ రాశి వారికి ఈ వారం బరువుగా సాగిన తరువాత జీవితం కొత్త దానిలోనికి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ఈ వారం మిథున రాశి వారు చామంతులతో అమ్మవారిని పూజించి బూరెని నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా మంచిది. అమ్మవారు విషంగుణ్ణి వధించింది కాబట్టి, విషంగము అంటే సంబంధాలని తెంచుకోవడం కాబట్టి బంధువులతో మిత్రులతో సంబంధాలని కలిగి ఉండాలనే రహస్యాన్ని అమ్మవారు ఉపదేశిస్తున్నట్టుగా భావించి సంబంధ బాంధవ్యాల్ని కలుపుకోగలగాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఏ విధమైనటువంటి మనశ్శాంతి కానీ ఆరోగ్యం సంపూర్ణంగా ఉండడం కానీ ఈ రాశి వారికి ఉండదు. అంత మాత్రం చేత దిగులు పడిపోయి అనారోగ్యాన్ని మనసు పూర్తిగా వ్యథాభరితంగానూ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఈ వారానికి మాత్రమే పరిమితమని గ్రహించుకోగలగాలి. పునర్వసు నక్షత్ర జాతకులకి ఇంట బయట అనవసరమైనటువంటి పేచీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. అధికారులతో కానీ అనధికారులతో కానీ కుటుంబంలో కానీ ఆ విధంగా వర్తించాలి. పుష్యమి నక్షత్ర జాతకులకి సంపూర్ణంగా మనశ్శాంతి ఉండదు. సంపూర్ణమైన మనోవ్యతలో వాళ్ళు ఉంటారు. అయినటువంటి వాళ్ళతో పేచీలు, అయినటువంటి వాళ్ళతో విరోధాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి శుభకార్యాలు అకస్మాత్తుగా ఆగిపోవడం కానీ లేదా వాయిదా పడడం కానీ మొత్తానికి మనసుకి క్షోభ కలిగించే విధానం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఈ వారానికి ఈ విధంగా ఉంటుందని గ్రహించుకుని పై వారం నుండి సుఖంగా ఉంటుందని ధైర్యంగా ఉండండి. ఈ వారం కర్కాటక రాశి వారు పారిజాతాలతో అమ్మవారిని పూజించాలి, పులిహోరని నైవేద్యంగా సమర్పించగలగాలి. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేయడం చాలా ఉత్తమం. అమ్మవారు రక్తాక్షుణ్ణి సంహరించింది అంటుంది పురాణం. రక్తాక్షుడు అంటే కళ్ళ నిండా అసూయని నింపుకున్నవాడు కాబట్టి అసూయని విడనాడాలి అనే విశేషాన్ని తెలియజేస్తుందని అనుకుని ఇతరుల మీద అసూయతో ఉండద్దు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు తాత్కాలికమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. అందరూ తమకి సహకరిస్తారు. తాము కూడా అందరితో కలిసి పొరపొచ్చాలు లేకుండా ఉండగలుగుతారు. మఖా నక్షత్ర జాతకులు ధర్మం తమ పక్షాన ఉన్నటువంటి కారణంగా నిర్భయంగా శత్రువులతో విజయాన్ని సాధించగలుగుతారు. చాలా ఆనందకరంగా గడుపుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు బంధువులు మిత్రులు తనకి సహకరించినటువంటి కారణంగా పూర్వం పడ్డటువంటి కష్టాలన్నింటినీ క్రమక్రమంగా మర్చిపోతూ విజయ పథాన అలా సాగిపోతూ వెడతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు గృహ నిర్మాణ విషయంలో అలాగే భూమి అమ్మకం కొనుగోలు విషయంలో మెల్లమెల్లగా వడివడిగా అలా అడుగులు వేసే పథాన సాగిపోతూ వెడతారు. ఈ వారం సింహరాశి వారు అమ్మవారిని తులసి దళాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మంచిది. అమ్మవారు రక్తజిహ్వుడనే రాక్షసుణ్ణి సంహరించిందని పురాణం చెప్తుంది. కాబట్టి రక్తజిహ్వుడు అంటే ఎదుటివారిని నిందించడం అని దాని ప్రతీక అర్థం. కాబట్టి ఎదుటివారిని నిందించడం మానుకోవాలి ఈ రాశివారు.
ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, ఆ రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం ఏ కార్యాన్ని అలా తలపెట్టినప్పటికీ కూడా సాఫల్య దిశగా ప్రయాణిస్తుంది, పరమ సంతోషకరంగా గడపగలుగుతారు కాలాన్ని. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు భూమి కొనుగోలు విషయంలో కానీ, స్థలం కొనుగోలు విషయంలో కానీ, గృహాన్ని కొనుగోలు విషయంలో కానీ తక్కువ మూల్యంతో సుఖంగా దాన్ని సాధించుకోగలుగుతారు. హస్త నక్షత్ర జాతకులు వైద్య రంగంలో కానీ ఉన్నట్లయితే మరింత విజయాన్ని తమ సొంతం చేసుకోగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులకి సంపూర్ణమైన మనశ్శాంతి లభించడమే కాకుండా బంధుమిత్రాదులందరూ కూడా ఇంటికి రావడం చాలా ఆనందదాయకంగా ఈ వారానికి శోభని చేకూర్చుతుంది. కన్యారాశి వారు అమ్మవారిని కనకాంబరాలతో పూజించి రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించాలి. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం మంచిది. అమ్మవారు రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించిందని పురాణం చెప్తుంది కాబట్టి, రక్తబీజుడు అంటే చాడీలని చెప్పేవాడు కూడా కాబట్టి చాడీలని చెప్పడం పూర్తిగా మానుకోగలగాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఈ రాశివారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజీ మార్గంలో ప్రయాణించడం జీవితానికే అత్యుత్తమమైనటువంటిది. చాలా శ్రద్ధని చూపించవలసిన వారం. చిత్తా నక్షత్ర జాతకులు కొనుగోళ్ల విషయంలో మరింత శ్రద్ధని చూపించాలి. పత్రాలన్నింటినీ సక్రమంగా ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే దానికి తగినటువంటి నిర్ణయాన్ని చేసుకోగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి కోపాన్ని చూపించకుండా కొద్దిగా తల వంచుకుని యథార్థమైనటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని సరైనటువంటి స్థితిలో వెళ్ళని పక్షంలో అనేకమైనటువంటి చిక్కుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. విశాఖ నక్షత్ర జాతకులు మధ్య మార్గాన్ని అవలంబించి రాజీ మార్గం ద్వారా కానీ ఉన్నట్లయితే జీవితం సఫలమవుతుంది. లేని పక్షంలో దుర్భరమైన స్థితి కలగవచ్చు. అమ్మవారిని సంపెంగలతో అర్చించి పులగాన్ని నైవేద్యంగా పెట్టడం ఉత్తమం. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయాలి. అమ్మవారు మహిషాసురుడిని సంహరించింది అని పురాణం చెప్తుంది. మహిష అసురుడు అంటే చేసిన తప్పుల్నే తిరిగి తిరిగి చేస్తూ ఉండేవాడు, వెనుక వచ్చినటువంటి కష్టాలని ఏమాత్రమూ గుర్తుంచుకోనివాడు అని అర్థం. కాబట్టి వెనుక వచ్చిన కష్టాలని జాగ్రత్తగా గమనించుకుని చేసిన తప్పుల్ని చేయకుండా ఉండడం నేర్చుకోగలగాలి అమ్మవారు చేసిన ఈ వధ ద్వారా. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఆనుకూల్యం అయితే లభిస్తుంది, కానీ దాని వెనుక కొద్దిగా బాధ కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్ర జాతకులకి చక్కనైనటువంటి విజయం లభించినట్లు ఉంటుంది, కానీ అనవసరమైనటువంటి పనిని చేశానా అనే చిన్న ఆలోచన దాని వెనుక దాగుంటుంది. కాబట్టి బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని చేయగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులకి ఇతరులతో పొరపచ్చాలు లేనటువంటి సఖ్యం ఉంటుంది, కానీ ఆ స్నేహం ఎంతవరకో అంతవరకు మాత్రమే ఉంచుకోవాలి తప్ప ఆ స్నేహాన్ని మితిమీరి చేయడం అంత సరైనటువంటిది కాదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తల వంచుకుని కార్యక్రమాన్ని సాధించుకోవాలి తప్ప తల ఎత్తి కార్యాన్ని సాధించుకోగలిగిన కాలం కాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. వృశ్చిక రాశి వారు అమ్మవారిని మందారాలతో అర్చించి క్షీరాన్ని నైవేద్యంగా సమర్పించడం శ్రేష్టం. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చెయ్యాలి. అమ్మవారు సింహిక అనేటటువంటి రాక్షసుని సంహరించినట్టుగా పురాణం చెప్తుంది. కాబట్టి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇతరుల్ని హింసించడం అనేటటువంటి పనిని ఈ రాశివారు మానేయడం ఉత్తమం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కుటుంబంలో సుఖము శాంతి ఉన్నప్పటికీ కూడా స్వల్పమైనటువంటి అశాంతి దాంట్లో చోటు చేసుకుని ఉంటుంది అనే యథార్థాన్ని గమనించుకుని సంపూర్ణ శాంతి కోసం కృషి చేసుకోవడం ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులందరికీ కూడా అతి ముఖ్యమైనటువంటి విధానం. మూలా నక్షత్ర జాతకులకి తమ పట్టే నెగ్గాలి అనేటటువంటి ఆలోచన ఈ వారంలో ఉండడం అంత సరైనటువంటి విషయం కాదు.
కుటుంబంలో అశాంతిని రూపేటటువంటి అంశంగా కావచ్చు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఆలోచన మాత్రమే నెగ్గాలనే ఊహ కాకుండా తామనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశమో లేక తామనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాల్ని చేపట్టడమో అనుకోకుండా కొద్దిగా సడలింపు మార్గాన్ని అవలంబించడం ఎంతైనా శ్రేయస్కరం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఇతరులు తమ మీద నిందని మోపుతున్నారేమో లేక కీర్తి ప్రతిష్టలకి భంగం కలుగుతుందేమో అనే దిశగా ఒకసారి ఆలోచించి కార్యాన్ని చేపట్టడం చాలా చాలా అవసరం. ధనురాశి వారు అమ్మవారిని బిల్వదళాలు అంటే మారేడు పత్రాలతో అర్చించాలి. అరిశలని నైవేద్యంగా సమర్పించాలి. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. అమ్మవారు శుంభుడనే రాక్షసుణ్ణి వధించినట్టుగా పురాణం చెప్తుంది. కాబట్టి ఈ రాశివారు అహంకారాన్ని విడనాడడం ఎంతైనా మంచిదనే యథార్థాన్ని అమ్మ తెలియచేస్తున్న ఉపదేశంగా గ్రహించాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి కాలం, భరోసాతో జీవించవలసినటువంటి కాలం కాదు. ప్రతి క్షణం ఆలోచించుకుని మాత్రమే ఏ కార్యాన్నైనా చేపట్టాలి కూడా. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ధైర్యంగా అంత న్యాయము మన పక్షాన ఉంది కదా అనే అభిప్రాయంతో న్యాయస్థానానికి ఏమాత్రమూ వెళ్లొద్దు, పరాజయం పాలు అయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులు నాకు అందరూ తెలిసిన్నవారు అనేటటువంటి అభిప్రాయంతోనూ మంచి ధైర్యంతోనూ ఉండడం సరికాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు జాగ్రత్త చేసుకోవాలి అనేటటువంటి అభిప్రాయంతో 1-2 మార్లు ప్రయత్నాన్ని చేసుకుంటూ జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ధనిష్ఠ నక్షత్ర జాతకులు అందరినీ నమ్మి వంచనకి గురయ్యేటటువంటి అవకాశం కలిగినటువంటి కాలం కాబట్టి ఎవరినీ నమ్మకుండా తగుమాత్రపు జాగ్రత్తతో ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. మకర రాశి వారు అమ్మవారిని నందివర్ధనాలతో అర్చించి పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా సమర్పించాలి. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం చాలా ఉత్తమం. అమ్మవారు నిశుంభుడనే రాక్షసుడిని వధించినట్లుగా చెప్తుంది పురాణం. నిశుంభుడు అనేవాడు మమకారానికి మారుపేరు కాబట్టి ఇది నాది, ఇది నేను సంపాదించింది, వీడు నావాడు అనే మమకారాన్ని ఎక్కువ మోతాదులో చూపించినట్టయితే కుటుంబంలో అశాంతి చోటు చేసుకునే అవకాశం ఉందని అమ్మవారు పరోక్షంగా చేస్తున్న ఉపదేశం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా నవగ్రహాలకి సంబంధించిన గ్రహపంతన సక్రమంగా లేదు కాబట్టి 1-2 మార్లు ఆలోచించుకుని 1-2 మార్లు తమని తాము అనుమానించుకుని మాత్రమే కార్యాన్ని చేపట్టాలి ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులందరూ కూడా. ధనిష్ఠ నక్షత్ర జాతకులు ఏ మాటని మాట్లాడినా అది విరోధంగా పరిణమించే అవకాశం ఉంది కాబట్టి ఒక క్షణం ఆలోచించుకుని విరోధుల సంఖ్య పెరుగుతుందేమో అనుకుని మాత్రమే మాట్లాడగలగాలి. శతభిష నక్షత్ర జాతకులు తాము ఏ విధమైనటువంటి రుణాన్ని చేపట్టకుండా ఉండడం మంచిది. అలాగే తమ దగ్గరున్నటువంటి సొమ్ముని ఎవరికి ఇయ్యకపోవడం మంచిది. మొత్తంగా ఆర్థికమైనటువంటి లావాదేవీలకి అనుకూలమైనటువంటి కాలం ఇది కాదు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన ఆరోగ్యాన్ని, తమకి సంబంధించిన మనః పరిశుభ్రతని జాగ్రత్తగా చూసుకునే పక్షంలో అనారోగ్యానికి మనః క్షోభకి గురవుతారు. ఈ వారంలో కొద్ది జాగ్రత్తగా గడపవలసిన కాలం. కుంభరాశి వారు అమ్మవారిని సన్నజాజులతో అర్చించాలి. పెసరపప్పుతో వండినటువంటి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఎంతైనా అవసరం. అమ్మవారు మధు అనే పేరు కలిగిన రాక్షసుని సంహరించినట్టుగా పురాణం తెలియజేస్తుంది. కాబట్టి ఏది ఆహార పదార్థాల్లో మనకి ఇష్టమో దాని పట్ల దూరాన్ని పెంచుకోవాలి అనే యథార్థాన్ని అమ్మ మరోమారు మనకి ఉపదేశ రూపంగా సూచిస్తోందని గమనించాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ వారం ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులందరూ ఇటా అటా అనేటటువంటి విషయాన్ని నిర్ణయించుకోలేక సతమతమవుతూ ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించవలసిన కాలం కాబట్టి ఆర్థికంగానూ మానసికంగానూ హార్దికంగానూ కూడా
ఇబ్బంది పడతారు ఈ వారంలో. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఉద్యోగం చేయాలా, వ్యాపారాన్ని చేయాలా, ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితిలో కొద్దిగా అయోమయానికి గురవుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వ్యాపారంలో నష్టం వచ్చింది కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా, లేక ఉద్యోగంలో కష్టం వచ్చింది కాబట్టి మరే విధమైన ప్రయత్నాన్ని చేయాలా, ఇది మంచిదా అది మంచిదా తెలియనిటువంటి పరిస్థితికి గురవుతారు. రేవతి నక్షత్ర జాతకులు తమ పిల్లలకి సంబంధించిన అనారోగ్యం, తమ పిల్లలకి సంబంధించిన విద్య కుంటుబడేటటువంటి విధానం కారణంగా ఇటు అనారోగ్యానికి వైద్యాన్ని చేయించుకోవాలో, అటు విద్య ద్వారా ముందుకి నడిపించాలో తెలియక అయోమయానికి గురయ్యే సందర్భం కనిపిస్తుంది ఈ వారంలో. మీనరాశి వారు అమ్మవారిని చామంతులతో అర్చించాలి, ఆవు పాలు, పటికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఎంతైనా మంచిది. అమ్మవారు కైటభుడనే పేరు కలిగినటువంటి రాక్షసుడిని సంహరించినట్లుగా పురాణం తెలియచేస్తుంది. కాబట్టి ఏది కష్టమో, ఏది నిర్ణయించడం అనేటటువంటిది చాలా క్లిష్టంగా మారుతూ ఉంటుందో అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని సంప్రదించి ఆ ప్రకారం నడుచుకోవాలనే యథార్థాన్ని అమ్మ పరోక్షంగా ఉపదేశిస్తుంది ఈ వధ ద్వారా. చంద్రఘంట తర్వాత వచ్చినటువంటి నవదుర్గలలోని రూపం కూష్మాండ. కూష్మాండము అన్న మాటకి బాహ్యంలో అర్థం గుమ్మడికాయ. కానీ కేవలం గుమ్మడికాయ అయితే ఆవిడికి కూష్మాండ అన్న పేరు ఎందుకు వస్తుంది? కాదు, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఈషత్ ఊష్మ అండేషు బీజేష్వేస్యతి కూష్మాండక అని దానికి వ్యుత్పత్తి, దానికి నిర్వచనం. గుమ్మడికాయలో ఉండేటటువంటి బీజములు గింజల యందు విపరీతమైనటువంటి వేడి ఉంటుంది అని. ఆ వేడి పనికొచ్చే వేడి కాదు, అది కుచ్చితమైనటువంటి వేడి. కుచ్చితమైన అంటే అది ఎప్పుడూ ఆదరణీయమైనటువంటి వేడి కాదు. ఆ గుమ్మడి గింజల్ని తినడం అనేటటువంటిది అంత యోగ్యమైన విషయం కాదు. కుచ్చితమైన అంటే పాడు చెయ్యగలిగిన లక్షణం ఉన్నటువంటి వేడి ఉన్నది అని. అమ్మవారికి కూష్మాండ అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఈ లోకమునందు 3 రకములైనటువంటి వేడి ఉంటుంది బీజములలోనే, అండములలోనే. అది పైకి కనపడేది కాదు, ఆ వేడి ఎవరికీ పనికొచ్చేది కాదు, అది పరమభయంకరమై ఉంటుంది. అటువంటి వేడి 3 రకాలమైనటువంటి వేడి. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అనొక పేరు. తాపత్రయము అగ్ని, అగ్నిరూపము. అగ్నిరూపమై వేడిగా ఉండేటటువంటి తాపత్రయాగ్నిని తల్లార్చడంలో ఆమె చంద్రబింబము వంటిది అని. ఏ రకమైనటువంటి కుచ్చితమైన వేడి ఉంటుంది అంటే లోకంలో 3 రకాలైనటువంటి తాపత్రయాలు ఉంటాయి. తాపత్రయం ఎక్కడున్నా వేడే. అందుకే చూడండి, వెంపర్లాడి తిరుగుతూ ఉంటారు కొంతమంది, ఏమిటో వాడి తాపత్రయం అంటారు. తాపత్రయాలు 3 ఉంటాయి. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములు అంటారు. ఆధ్యాత్మికములు అంటే వ్యక్తికి సంబంధించినవి. చూడండి, అది తాపము కేవలముగా తనకి ఒంట్లో బాగుండకపోతేనే కాదు, ఒక శరీరమునకు వచ్చేటటువంటి వ్యాధి రూపమైనటువంటి రుగ్మత మనసుకి వేడి పుట్టిస్తుంది, తాపాన్ని పుట్టిస్తుంది. ఈ శరీరమునకు వచ్చేటటువంటి వ్యాధులకు ఆధ్యాత్మిక తాపములని పేరు. శరీరానికి వ్యాధి పుట్టడం కాదు, వ్యాధి చేత లోపల బాధ పుడుతుంది. నేనిక చేయగలనా, నేనిక నిర్వర్తించగలనా, బెంగొచ్చేస్తుంది. అది వేడి. ఆ తాపత్రయాగ్ని ఆధ్యాత్మికమైనటువంటిది. ఇది మీరు ఒకటి గమనించాలి. ఇది పరమస్వార్థపరుడు అనుకోండి, వాడి శరీరానికి వస్తే వేడి. ఆఖరికి తన భార్యకు వచ్చినా తన బిడ్డకు వచ్చినా వాడికి ఏం బెంగలేదు. ఏం చేస్తామండి, పడాలి తప్పదంటాడు. ఒకడు ఉంటాడు ధర్మాత్ముడు. కానీ కొంతమంది ఇంకొంచెం ఉదాహరణలు ఉంటారు. వాళ్ళకి తన కుటుంబంలో ఎవరికి వచ్చినా, తన స్నేహితులకు ఎవరికి వచ్చినా వేడే, బాధపడతాడు. చాలా ఉదారుడు ఉంటాడు, అసలు లోకంలో ఎవరికి వచ్చినా ఆయనకి బాధే. అందుకే ఆధ్యాత్మిక తాపము ఒకరికే చెందినదని నిర్ధారణ చేయకూడదు.
అయితే ఎవరికొచ్చినా బాధపడేవాడంటే వాడంతా అమృత హృదయుడు అని మాత్రం చెప్పవలసి ఉంటుంది. అందుకే శాస్త్రం కూడా ఒక గమ్మత్తైన మాట చెప్పింది. అష్టోత్తర పూజ అని 108 నామాలతో పూజ. ఏమి ఏ ఋషికి 109వ నామం 106 నామాలు రాయడం రాలేదేంటి? అందరూ 108 ఇటు అష్టోత్తర శతనామావళి 108 నామాలే రాయడం ఎందుకు? లేకపోతే సహస్రం ఏమిటి? అష్టోత్తర శతనామ పూజ ఏమిటి? 108 నామాలే ఎందుకుంటావు? 103 కానీ 76 కానీ 81 కానీ ఎందుకుండవు? అంటే ఎవరు పుట్టినా 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. పుట్టినప్పుడు వారాలు తిథులు కాదు ప్రధానం, నక్షత్రం ప్రధానం. జాతకం దాని మీదే ఆధారపడుతుంది. పుట్టుక చావు రెండింటికి నక్షత్రం ప్రధానం. 27 నక్షత్రాల్లో పుడతారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. 108 పాదాల్లో పుడతారు. ఈ సమస్త జగత్ జాయతే గచ్చతే ఇది జగత్. కుక్క పుట్టనివ్వండి, పిల్లి పుట్టనివ్వండి, ఆవు పుట్టనివ్వండి, గేది పుట్టనివ్వండి, ఏది పుట్టినా 108 పాదాల్లోనే పుట్టింది. వాడు మన ప్రసాదం తిన్నాడా తినలేడా అన్న దాంతో సంబంధం లేదు. అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలని కోరుకున్న విశాల హృదయానికి తార్కాణం ఏమిటంటే 108 నక్షత్ర పాదములలో పుట్టిన వాళ్ళందరూ బాగుండాలని 108 నామాలు చెప్పి పూజ చేస్తారు. అంటే సనాతన ధర్మమునకున్న విశాల హృదయం ఎటువంటిదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి విశాల హృదయముతో ఉన్నవాడికి ఎవడికొచ్చినా బాధే. నువ్వు విశాల హృదయంతో ఉండే అవకాశం లేదులే అని ఎవరిని తప్పించరు శాస్త్రం. అందరూ 108 నామాలతో చెయ్యండి అంటే అందరూ అందరి హితాన్ని కోరండి. కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మిక తాపము మామూలు లౌకికంగా అర్థం చేసుకుంటే శరీరమునకు వచ్చేటటువంటి బాధ వలన, రోగము వలన లోపల మనసులో పుట్టేటటువంటి వేడి, దీన్ని ఆధ్యాత్మిక తాపం అంటారు. ఈ తాపం ఎందుకు వస్తుంది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపము తాపరూపంలో పోతుంది. ఇప్పుడు ఆధ్యాత్మిక తాపము మామూలు లౌకికంగా అర్థం చేసుకుంటే శరీరమునకు వచ్చేటటువంటి బాధ వలన, రోగము వలన లోపల మనసులో పుట్టేటటువంటి వేడి, దీన్ని ఆధ్యాత్మిక తాపం అంటారు. ఈ తాపం ఎందుకు వస్తుంది అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పాపము తాపరూపంలో పోతుంది. ఆ వేడి తగిలితే తప్ప ఆ పాపం పోదు. అలాగే ఆది దైవికములు అని 3వ తాపం. ఈ 3వ తాపం పరమ ప్రమాదకరం. అసలు సమాజమనందు కృతజ్ఞతాభావం పెరిగిపోయిందనుకోండి. అసలు ఏ దేవతలు వర్షం కురిపించి అన్నం పెడుతున్నారో ఆ దేవతలకి ఒక యజ్ఞం లేదు, ఓ యాగం లేదు, ఓ హోమం లేదు, ఓ హవిస్ ఇవ్వడం లేదు, ఓ వైదికమైన పూజ లేదు, ఓ అభిషేకం లేదు. సరికదా అవైదికమైనటువంటి ప్రక్రియలు ఎక్కువైపోతున్నాయి అనుకోండి. ఆగ్రహించినటువంటి ఈశ్వరుడు లోకానికి బుద్ధి చెప్పడానికి ఆదిదైవికమన్న పేరుతో తాపాన్ని కల్పిస్తాడు. అంటే పంచభూతములలో ఏది దేని హద్దులో ఉండాలో అది ఆ హద్దు దాటుతుంది. అంటే ఆదిదైవిక తాపం వచ్చింది అని గుర్తు. వర్షంలా పడకుండా పిడుగులతో మెరుపులతో పడుతోందనుకోండి, అది కూడా ఆదిదైవికమే. అది ప్రాణాంతకం. వేదంలో పిడుగు గురించి చెమటలు పట్టి హృదయ స్పందనని ఆపి భయం కల్పించేది అని చెప్పారు. పిడుగుతో వర్షం పడితే అంత భయకారకం. పిడుగులతో పడకుండా ప్రత్యేకంగా ఓ హోమం చేస్తారు వసంత ఋతువులో చేయమని, వరుణయాగాలు. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం సన్నగిల్లిపోయినటువంటి కారణముల చేత పంచభూతములు తమ తమ నియమములు తప్పితే భూమి కంపించడం, అగ్నిహోత్రాలు ఒక్కసారి పైకి లేచి పెద్ద పెద్ద అగ్ని ప్రమాదాలు జరగడం, ఇలాంటి వాటిని ఆది దైవికములు అంటారు. ఈ ఆధ్యాత్మికమైనటువంటి వేడిని కానీ, ఆదిభౌతికమైన వేడిని కానీ, లేకపోతే ఆది దైవికమైన వేడి కానీ, ఈ 3 రకములైన వేడి కుచ్చితమైన వేడి, ఆదరణీయమైన వేడి కాదది. ఇటువంటి వేడి ఏదుందో ఆ వేడిని చల్లార్చగలిగినటువంటి తల్లి లోకంలో దుర్గాదేవి ఒక్కతే. ఆమె ఆరాధన చేత ఆమె పాదముల మీద ఇంత కుంకం వేస్తే, అందున ప్రత్యేకించి ఆవిడికి ఎవరు పూజ చేస్తే సంతోషమో తెలుసా? సువాసిని పూజ చేస్తే ఆవిడికి సంతోషం. సువాసిన్యర్చన ప్రీత, తానే సువాసిని రూపంలో ఉంటుంది ఈ లోకంలో. ఆవిడ అనుగ్రహమే సువాసినిత్వాన్ని నిలబెడుతోంది. ఆ సువాసిని పరమ కృతజ్ఞతతో ఇంత కుంకం వేసిందనుకోండి, ఆవిడ పాదాల మీద పొంగిపోతుంది. అంటే మగవాళ్ళు వెయ్యొద్దన్న ఉద్దేశ్యం కాదు. కాబట్టి కుంకుమార్చన చేస్తే ఆ తల్లి దగ్గరికి వెళ్ళి 2 చేతులు కైమోడ్చి ఇలా ఒక్కసారి నమస్కరిస్తే
ఆవిడ మీద ఒక్క శ్లోకం చెప్తే, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే, దుర్గా అష్టోత్తరం చేస్తే, దుర్గా సప్తశతి పైకి చదువుతున్నప్పుడు కూర్చుని వింటే, చండీ హోమం చేస్తే, హవిస్సిస్తే, పూర్ణాహుతి చేస్తే ఆవిడ పరమపరవశాన్ని పొందుతుంది. పొందితే ఆవిడ ఏం చేస్తుందంటే ఈ 3 రకములైన వేడి ప్రబలకుండా చూస్తుంది. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములనేటటువంటి తాపములను పెరగకుండా చేసి లోకమును రక్షించగలిగినటువంటి సమర్థురాలు కనుక, అనుగ్రహశక్తి ప్రదాయిని కనుక ఆమెకి కూష్మాండ అని పేరు వచ్చింది. అందుకని ఆ తల్లికి నవదుర్గా స్వరూపాల్లో ఒక దుర్గాస్వరూపం కూష్మాండ. అంటే ఇంట్లో విపరీతంగా దీర్ఘకాలిక అనారోగాలు వచ్చి విపరీతమైన వేడి కలుగుతోంది అంటే దాని అర్థం ఏమిటంటే నీకు పరదేవత అనుగ్రహం తగ్గిపోయిందని గుర్తు. మళ్ళీ ఆ పరదేవతానుగ్రహాన్ని పొందడానికి నువ్వు అమ్మవారి యొక్క ఉపాసన చేసి అమ్మ అనుగ్రహానికి పాత్రుడవు కావాలి. లోకంలో ఉత్పాతములు పెరిగిపోతున్నాయంటే ఉత్పాతములు తగ్గడానికి మళ్ళీ అమ్మవారి ఉపాసన చేసి ఆదిదైవికములైనటువంటి వేడి నుంచి తప్పుకోవాలి. కాబట్టి ఈ 3 రకములైనటువంటి తాపత్రయముల నుంచి బయటపడడానికి కేవలముగా అదే అనుకోకండి, ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉంటుంది. నేను శాస్త్రాన్ని నమ్ముకున్నవాణ్ణి కాబట్టి 1కి 10 మాటలు చెప్తాను. అసలు భగవంతుడు పరమ సంతోషాన్ని పొందేది ఎప్పుడో తెలుసా? డబ్బిచ్చి ఎవరినో తీసుకొచ్చి దేవాలయాలకి సేవ చేయిస్తే కాదు. ఇది మా గుడి అని శారదానవరాత్రులు వస్తుంటే శారదానవరాత్రులకు ముందే వచ్చి దేవాలయాన్నంతటినీ మనమే శుభ్రం చేసుకోవాలి, చక్కగా కడుక్కోవాలి, గోమయంతో అలకాలి, మనమే తోరణాలు కట్టుకోవాలి, మనమే దానికి సంబంధించిన పాత్ర సామానంతా కడగాలి. అందున సువాసినీత్వం ఉన్నవాళ్ళు అమ్మవారికి సంబంధించి చిన్న సేవ చేస్తే పరవశించిపోతుంది. లేనివాళ్ళు చేస్తే ఎప్పుడూ ఇక అటువంటి స్థితి పొందకుండా చేస్తుంది. పురుషులు చేస్తే సమస్త సమర్థతలను అనుగ్రహిస్తుంది. ఆవిడ దగ్గర చెయ్యకుండా మన ఇంట్లో చేసుకోవడం కృతజ్ఞత. ఆవిడిచ్చిన ఇల్లు, ఆవిడిచ్చిన భోగం, అది నీది, ఇది నీది కాదు, ఆ భావన కృతజ్ఞత. అందరి యొక్క సంస్కృతికి, అందరి సంతోషానికి ఆటపట్టు దేవాలయం. ఎందుచేత మీరు ఆలోచించండి. అమ్మవారు కిరీటం పెట్టుకుంటే చూడాలి అన్న కోరిక. నా ఇంట్లో మూర్తి అంగుష్టమాత్రంగా ఉంటుంది, బొటనవేలు దాటకూడదు. బొటనవేలంతా ఉన్న మూర్తికి కిరీటం ఎలా పెట్టను? అమ్మవారికి ఇంత సరిగంచు చీర ఎలా కట్టను? అదే ఒక దేవాలయంలో అమ్మవారు అంత అంచు చీర కట్టుకుంటే, కిరీటం పెట్టుకుంటే చూసి మురిసిపోతాడు. ఐశ్వర్యం ఉన్నవాడు కిరీటం చేయిస్తాడు, వడ్డాణం చేయిస్తాడు, మిగిలిన వాళ్ళు చూసి మురిసిపోతారు. ఓపిక ఉన్నవాడు దేవాలయాన్ని తుడుస్తాడు, ఓపిక లేనివాడు చిన్న బల్లేసు కూర్చుని గిన్నెలు కడుగుతాడు. ఒంట్లో బలం ఉన్నవాడు స్వామివారి పల్లకీ పట్టుకుంటాడు. ఒంట్లో ఓపిక లేనివాడు ఒక్క దేవాలయంలో ఉన్న ఒక్క చెట్టు కింద కూర్చుని చెట్టు కింద ఉన్న ఎండుటాకులు ఏరేసి కుదురు కట్టి కాసి నీళ్లు పోసి వెళ్ళిపోతాడు. ఒంట్లో ఓపిక ఉన్నవాడు దేవాలయంలో స్వామి విప్పిన బట్టలు ఉతికి ఆరేసి మడత పెట్టి అప్పచెప్తాడు. ఒంట్లో ఓపిక లేనివాడు ఆ బట్ట పళ్ళెంలో పెడితే తీసుకెళ్ళి దేవాలయంలో ఇచ్చేస్తాడు. మీకు ఎంత ఓపిక ఉందో అందులో కొంత భాగాన్ని తప్పకుండా దేవాలయ సేవ యందు వినిమయం చెయ్యాలి. ఎందుకంటే సమాజంలో అంతటికీ కూడా సంస్కృతికి ఆధారమేది అంటే దేవాలయమే. మనందరం ఆ తల్లిదండ్రుల యొక్క బిడ్డలమన్న భావనతో మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంటూ అందరం తండోపతండాలుగా వచ్చి సంతోషంగా దేవాలయానికి సేవ చెయ్యగలగాలి. అది చూసి అమ్మవారు పొంగిపోతుంది. ఆ పొంగిపోవడమే కూష్మాండాస్వరూపమై తాపత్రయాన్ని తగ్గించడానికి కారణమవుతుంది. అందుచేత ఈ 3 రకములైనటువంటి తాపత్రయాల వేడిని తగ్గించగలిగినటువంటి తల్లి ఎవరో ఆమెకి కూష్మాండ అని పేరు. అంతేకాదు, అసలు వేడంతా ఎక్కడుంటుంది అంటే ఆశ్రమం మారుతున్నప్పుడు ఈ వేడి ప్రారంభం అవుతుంది. ఈ ఆశ్రమం మారినప్పుడు సంసారమునందు అంతర్లీనంగా ఈ వేడి ప్రబలుతుంది. కట్టు మీద కట్టు. ఎందుకని అంటే ఒక వయసు వచ్చిన తరువాత మనసులో పొటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడియ్యాలి. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, వేడి ఎందుకు పుడుతుంది అంటే కామము కానీ అర్థము కానీ ధర్మంతో ముడి వదిలేసింది అనుకోండి, వేడి పుట్టేస్తుంది. ధర్మంతో ముడిపడింది అనుకోండి, వేడి చల్లారిపోతుంది. అంతే తేడా.
అలాగే ధర్మముతో అర్థము కామము ముడిపడితే మోక్షం వచ్చేస్తుంది అంతే. ధర్మమును విడిచిపెడితే వేడి పుడుతుంది. అంటే ఇప్పుడు అమ్మవారు ఆ కుచ్చితమైన వేడి ఆగాలంటే ఏం చేస్తుంది? అర్ధకామములను ధర్మంతో ముడేస్తుంది. ఉరే 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 దారి తప్పిపోయావురా, అలా కాదురా, అర్ధకామములను ధర్మంతో ముడేసుకో. ధార్మికంగా వచ్చిన దానితో పరమతృప్తితో జీవితాన్ని గడుపుతాడు. శంకర భగవత్పాదులు అంటారు, కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు. గోచి పెట్టుకున్న వాడి కన్నా ఐశ్వర్యవంతుడు ఎవరు అన్నారు. ఎందుకంటే ఆయన అన్నీ వదిలేశాడు కాబట్టి శాంతి. కాబట్టి ఆ శాంతి సౌఖ్యము కావాలి అంటే ధర్మాన్ని అర్ధకామాల్ని ముడివేయడంలో ఉంది. ఆ ముడి వెయ్యడం రాకుండా ఆశ్రమం మారాడు అనుకోండి, బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలోకి వచ్చాడు. గృహస్థాశ్రమంలోకి వస్తే అర్ధకామములను ధర్మముతో ముడివేసి ధర్మపత్ని చెయ్యి పట్టుకుని యజ్ఞయాగాది క్రతువులు చేసి భగవంతుడి పాదములు పట్టుకుని తాను తరించి తన భార్యని తరింప చెయ్యవలసిన వాడు, తన ధర్మానుష్ఠానము చేత పిల్లలకి అభ్యున్నతిని కల్పించవలసిన వాడు తాను దారి తప్పి పిల్లలకి ప్రమాదములను తీసుకొస్తాడు. పైకి డబ్బు కనబడుతుందేమో కానీ అది వెళ్ళిపోవడానికి మార్గం కూడా మళ్ళీ చేసిన అధర్మమే పాప రూపంలో వచ్చి పట్టుకెళ్ళిపోతుంది. తల్లి గర్భము నుండి ధనము తాడవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. కాబట్టి ఆ భగవన్నామం ఏదుందో ధర్మం ఏదుందో అది రక్షణ. దాని యందు అనురక్తి కల్పించి ధర్మాచరణము చేత తాను సంతోషంగా శాంతిగా వచ్చినది చిన్న పిసరైన కోట్లకి కోట్లుగా భావించి పొంగిపోయిన వాడెవడో వాడు పరదేవతానుగ్రహమును పొందినవాడు. మీరు రుక్మిణీ కళ్యాణ ఘట్టం చూడండి. అగ్నిజ్యోతనుడన్న బ్రాహ్మణుడు వెడతాడు కృష్ణ పరమాత్మ దగ్గరికి. నీ వంటి ఉత్తముడైన బ్రాహ్మణుడు కనబడినప్పుడు నేను పాదములు కడిగి తీర్థం పుచ్చుకుని నమస్కరిస్తానని భగవానుడు నమస్కరించాడు. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. తృప్తి లేనివాడు 7 దీపాలు ఇస్తే సంతోషంగా ఉంటాడా? తృప్తి ఉన్నవాడికి ఏది ఉన్నా తృప్తి. కాబట్టి ఇప్పుడేం చేశాడు? ఆ తృప్తితో ఉండడం అలవాటైంది. ఆ అగ్నిజ్యోతనుడన్న బ్రాహ్మణుడికి కృష్ణుడు ఏమిచ్చాడో పోతన గారు భాగవతంలో రాయలేదు. కానీ ఆయన ఏం చెప్పాడు? రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళినప్పుడు మిథ్య భవద్గుణోన్నతిని అమేయ ధనావళులిచ్చ నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులు అడ్డమై వచ్చిననైన రక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యకా అన్నాడు. ఆవిడేం చేసింది? నిజంగా అంత తెచ్చుకున్నవాడంటే వెనకాల బోడని పెట్లు రావద్దు, అలా వచ్చినట్టు ఏం చెప్పాలా భాగవతంలో అంటే అసలు కృష్ణుడు ఏమిచ్చాడో దాంతో తృప్తి పొందాడంటే పెట్టిన అన్నానికి కూడా పొంగిపోయాడు. అందుకే ఆవిడంది జలజాతి క్షణుతోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీకన్న పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగా నేనేరా అంజలి ఘటించద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి అంది. కాబట్టి తృప్తితో బ్రతకగలిగిన వాడెవడో వాడు ఐశ్వర్యవంతుడు. కాబట్టి అటువంటి వేడి పుట్టకుండా ధర్మంతో అర్ధకామాల్ని ముడివేసి చల్లార్చగలిగినటువంటి తల్లి ఎవరు అంటే ఆమెయే. ఆమె పాదములు పట్టుకుంటే ధర్మంతో అర్ధకామాలు ముడెయ్యడం వస్తుంది. అందుచేత ఆమె కూష్మాండ. అటువంటి తల్లి నవదుర్గా స్వరూపాల్లో ఒక పేరు పొందింది కూష్మాండ అని. అందుకే ఆమె ఆరాధన జరిపి తీరాలి అన్నాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. స్కందమాత అన్న పేరు దేన్ని చెప్తుంది అంటే మహాపురుషుల జననమునకు కారణమవడమే కాకుండా తాను కూడా మహాపురుషులకు మహాజ్ఞానులకు తల్లి కావాలనేటటువంటి గాఢమైన కోరిక ఉన్న మాతృస్వరూపిణి.
अन्नपूर्णे विशालाक्षि अखिल भुवन साक्षि कटाक्षि अन्नपूर्णे विशालाक्षि अखिल भुवन साक्षि कटाक्षि अन्नपूर्णे विशालाक्षि राज्ञि पुराणि परमेश्वरि विश्वेश्वरि भास्वरि अन्नपूर्णे पन्नगाभरणराज्ञि पुराणि परमेश्वरि विश्वेश्वरि भास्वरि अन्नपूर्णे विशालाक्षि अखिल भुवन साक्षि अन्नपूर्णे विशालाक्षि
ಜಾಸನಾದಿ ಸೇವಿತವರೆ ತುಂಬುರು ನಾರದಾದಿ ನುತವರೇ ತೋಯ ಜಾಸನಾದಿ ಸೇವಿತವರೆ ತುಂಬುರು ನಾರದಾದಿ ನುತವರೇ ತ್ರಯಾತೀತ ಮೋಕ್ಷ ಪ್ರದ ಚತುರೇ ತ್ರಿಪದ ಶೋಭಿತ ಗುರುಗುಲ ಸಾದರೇ ಅನ್ನಪೂರ್ಣೇ ಜಾಸನಾದಿ ಸೇವಿತವರೆ ತುಂಬುರು ನಾರದಾದಿ ನುತವರೇ ತ್ರಯಾತೀತ ಮೋಕ್ಷ ಪ್ರದ ಚತುರೇ ತ್ರಿಪದ ಶೋಭಿತ ಗುರುಗುಹ ಸಾದರೇ ಅನ್ನಪೂರ್ಣೇ ವಿಶಾಲಾಕ್ಷಿ ಅಖಿಲ ಭುವನ ಸಾಕ್ಷಿ ಕಟಾಕ್ಷಿ ಅನ್ನಪೂರ್ಣೇ XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. దసరా శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈ రోజున అన్నపూర్ణాదేవి అవతార స్వరూపం ప్రతి గృహంలోనూ కూడాను ఆ తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల కోసం ఒక పళ్ళెల్లో బియ్యం పోసి ఆ బియ్యంలో అన్నపూర్ణాదేవి యొక్క రూపుని ఉంచి ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. అన్నం పరబ్రహ్మ స్వరూపంగాను మానవునికి క్షుద్బాధను తొలగించి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదించే అమృత కల్పవల్లి, సాక్షాత్తు ఆది భిక్షువుకి సైతం భిక్ష వేసినటువంటి అమృతవల్లి. ఆమె జ్ఞాన భిక్షను కూడా ప్రసాదింపచేస్తుంది మానవులకు. అందుకే అన్ని దానాల్లో కల్లా అన్నదానం మిన్నా అనేటువంటి సూత్రం మనం మర్చిపోకూడదు. ఇంటికి అతిథి వచ్చినప్పుడు సాదరంగా ఆహ్వానించి చక్కటి భోజనాన్ని కూడాను వారికి కడుపు నిండా తృప్తిపరిచే విధంగా పెట్టి ఆశీస్సులు కనుక పొందినట్లయితే ఇహలోకంలో సౌఖ్యప్రదమైనటువంటి జీవితాన్ని పొంది తీరుతాడు మానవుడు అని చెప్పేసి శాస్త్రం. అందుచేతనే ఈ రోజున అన్నపూర్ణాదేవి యొక్క అష్టోత్తర శతనామావళి పూజ చక్కగా నిర్వహించి తల్లికి వివిధ రకాలైనటువంటి సుగంధభరితమైనటువంటి పుష్పాలంకృత తత్వాన్ని అలంకరింపచేసి వివిధ రకాలైనటువంటి పిండి వంటలు ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించి మీ ఇంటిలోనే అతిథులను ఆహ్వానించి వారికి భోజనం గనక పెట్టినట్లయితే ఆ గృహం ఎల్లవేళలా కూడాను చక్కటి యోగవంతమైన ప్రభావంతో విరాజిల్లుతుంది అని చెప్పేసి శాస్త్రం. అన్నపూర్ణాదేవి యొక్క విగ్రహాన్ని మీ ఇంటిలోని వంటగదిలో ఉన్నటువంటి బియ్యాన్ని ఉంచేటువంటి ఆ యొక్క డబ్బాలో తప్పనిసరిగా ఉంచటం సర్వే సర్వత్రా శుభదాయకం. కాశీ దివ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణాదేవిని సందర్శనం చేసుకున్న పిదప అక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క బియ్యాన్ని తీసుకొని వచ్చి మీ గృహంలో ఉన్నటువంటి బియ్యపు రమ్ములో కనుక వేసినట్లయితే అక్షయ పాత్రగా ఆ గృహంలో ఎప్పుడూ కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన తిండికి బట్టకి లోటు ఉండదు అనేటువంటి సాంప్రదాయం మనం మర్చిపోకూడదు. ఇక్కడ శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా అన్నపూర్ణాదేవిని మనం ఒక పళ్ళెల్లో
బియ్యంలో ఉంచి ధ్యానం చేసినటువంటి ఆ యొక్క బియ్యాన్ని కూడాను మీ గృహంలోని రొమ్ములో ఆ బియ్యం గనక వేసినట్లయితే అక్షయతత్వంలో మీ గృహంలో ఎప్పటికీ కూడాను అన్నానికి లోటు లేకుండా ఆ తల్లి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉండి తీరుతాయి సుమా అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇది చాలా గొప్ప విశేషం. అందుచేత మీ ఇంటికి ఈ యొక్క సుదినాల్లో ఎవరైనా భిక్షగాళ్ళు వచ్చినా సరే గుప్పెడు బియ్యాన్ని వేస్తూనే అన్నదాత సుఖీభవ అనేటువంటి తత్వచింతనతో మీరు గనక భిక్షాందేహి పరబ్రహ్మతత్వం అనేటువంటి భావనా పరంపరతో కనుక దానం చేసినట్లయితే ఈ జన్మలో చేసినటువంటి దానం మరొక జన్మకు ఉత్తమోత్తమమైనటువంటి గతిని ప్రసాదింపచేస్తుంది సుమా అనేటువంటి విశేషాంశం కూడా. ఈ సంవత్సర అన్నపూర్ణాదేవి అలంకార తత్వరీత్యా ఈ రోజు నుంచి ప్రతినిత్యం కూడాను ఒక గుప్పెడు బియ్యాన్ని ప్రత్యేకంగా ఒక రమ్ములో వేసి సంవత్సరాంతం మరలా దసరా శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా అన్నపూర్ణాదేవి యొక్క అలంకార సుదినాన అన్నదానం గనక చేసినట్లయితే అద్భుతవంతమైనటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావం మీ గృహంలో విరాజిల్లుతుంది సుమా అనేటువంటి విశేషాంశం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే అన్నదానాన్ని మించినటువంటి అద్భుతమైనటువంటి తత్వం మరొకటి లేదు ఈ ప్రపంచంలో. అందుకే మీరు ఏ దేవాలయాల్ని సందర్శించినప్పటికీ అక్కడ కూడాను అన్నదానానికి ఇవ్వలసినటువంటి ఇతోధికమైనటువంటి వితరణ సహాయం మీరు కనుక ఆచరించినట్లయితే మీ గృహంలో కూడాను సర్వసంపదలు వచ్చి తీరుతాయి అని చెప్పేసి శాస్త్రవచనం. ఇక్కడ అన్నపూర్ణగా ప్రతి వాళ్ళు కూడాను మారిపోవాలి అని చెప్పేసేటువంటి భావన. ప్రతి గృహిణి కూడా అన్నపూర్ణాదేవిగా మారాలి. అప్పుడే ఆహా ఆ ఇంటిలో ఆ తల్లి అన్నపూర్ణాదేవి అండి అనేటువంటి సాంప్రదాయం కూడాను మనం గమనిస్తూనే ఉన్నాం. అంతేకాకుండా వీలైనంత వరకు అన్నార్తులను అలమడించి పోకుండా కాపాడాలి. అందుకే ఒక్కసారి ఆ నిత్యాన్న దానేశ్వరి అయినటువంటి అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపిణి అయినటువంటి ఆ తల్లిని మనసారా భక్తితో మనం గృహంలో ప్రార్థన చేసి తరిద్దాం. వివిధ రకాలైనటువంటి పిండి వంటలను ఆ చక్కని తల్లికి నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క పదార్థాల్ని భుజించేటప్పుడు కూడాను శివనామస్మరణ భక్తి భావన స్ఫూర్తితో ఆ ప్రసాదాన్ని స్వీకరించిన పిదప అన్నదాత సుఖీభవ అనేటువంటి తత్వచింతన ఏ గృహంలో అయితే ఉంటుందో ఆ గృహం ఎల్లవేళలా కూడాను ఆ తల్లి యొక్క కరుణారస దృష్టికి అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది సుమా. ఇంత మహిమాన్వితమైనటువంటి తత్వం కేవలం అన్నపూర్ణాదేవి యొక్క మహిమాన్వితమైనటువంటి తత్వంగా గుర్తెరుగుతూ ప్రతి గృహంలో కూడాను గృహిణి అన్నపూర్ణగా భావన చేసుకొని తత్వచింతనతో గనక ప్రవర్తించినట్లయితే ఆ గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడాను ఆనందతత్వంతో అనురాగతత్వంతో ఆత్మీయతతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది కదా. మరి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క ఆరాధనా తత్వం గృహంలో ఏ విధంగా చేయాలో రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం.